రాజేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మొత్తానికి అంటే ముందంతా మొత్తం 90 మందిని మారుస్తారు, 100 మందిని మారుస్తారు, రిపోర్ట్స్ని బట్టి వాళ్ళ ఐపాక్ టీం రిపోర్ట్స్ని బట్టి డెసిషన్స్ తీసుకుంటున్నారన్నారు. మొదటి 2-3 వారాలు కొంచెం వేగంగానే వెళ్ళారు. కానీ మళ్ళీ ఏదో బ్యాక్ స్టెప్ వేసినట్టు అనిపిస్తూ ఉంది. బొత్స సత్యనారాయణ గారి ఫ్యామిలీకి మొత్తం ప్యాక్ ఇచ్చేశారు. ఆయన ఎంతమందికి అడిగితే అంతమందికి ఇచ్చారు. అట్లాగే మన కేసినేని నాని గారు, ఈయన ఇంకా వైసీపీలో చేరలేదు. ఆయన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేశాను, ఆ రాజీనామా ఆమోదం పొందిన తర్వాత నేను వైసీపీలో చేరతా అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. పార్టీలో చేరకముందే నానిని కూడా అనౌన్స్ చేశారు. అంటే కొంచెం ఏమన్నా తగ్గారనుకోవచ్చా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మార్పు చేర్పులు చేయాలి అనుకున్న దిశగానే అడుగులేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ దాదాపు 51 మందికి సంబంధించి నియోజకవర్గాల మార్పు కానీ అభ్యర్థుల మార్పు కానీ నిర్ణయం తీసేసుకున్నారు ఆయన. అంటే ఆయన సంకల్పించిన 92 మందిలో 3 లిస్టులు వచ్చేటప్పటికి 8 మంది ఎంపీలకు సంబంధించి 51 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికి. కాబట్టి మార్పు చేర్పులు దిశగానే ఆయన అడుగులు పడతా ఉన్నాయి. మీరు ప్రస్తావించింది చాలా కీలకమైన అంశం. కేసినేని నాని గారు ఆయనే స్వయంగా ప్రకటించారు, నేను తెలుగుదేశం పార్టీ ద్వారా సంక్రమించిన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా సమర్పించి దాన్ని ఆమోదింపజేసుకున్న తర్వాత వైసీపీ పార్టీలో అధికారికంగా చేరతాను. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశాను, ఆయనతో ప్రయాణం సాగించాలని నిర్ణయం తీసుకున్నా అని చెప్పారు. అధికారికంగా జాయిన్ కావటం అనేది రాజీనామా ఆమోదించుకున్న తర్వాత చేస్తానని చెప్పారు. అంటే ఆయన మొన్న ఈమెయిల్ ద్వారా స్పీకర్ కార్యాలయానికి రాజీనామా పంపించారు. కానీ స్పీకర్ కార్యాలయం మాకు అందింది, మేము రాజీనామా ఆమోదిస్తున్నామని చెప్పని ధృవీకరిస్తూ ఇప్పటికి ప్రకటన రాలా, అధికారిక సమాచారం లేదు. అంటే ఆయన స్టిల్ ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ మెంబర్గానే కొనసాగుతూ ఉన్నారు. అదే సందర్భంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలవటానికి వెళ్ళిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి మెడలో ఈయన కండవా వేశారు, ఆలింగనం చేసుకున్నారు ఇద్దరు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీలో చేర్చుకుంటున్నట్టుగా ఆ సింబాలిక్గా పార్టీ రంగులతోటి కండవా కేసినేని నాని గారి మెడలో వేయలే. ఇంకా అంటే అధికారికంగా కేసినేని నాని గారు వైసీపీ పార్టీలో ఇంకా జాయిన్ కాకున్నా కూడా ఇవాళ విజయవాడ పార్లమెంటు వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్గా కేసినేని నాని గారిని ప్రకటించారు అని అంటే సాంకేతికంగా ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ ఎంపీగానే ఉన్న కేసినేని నాని గారిని మాత్రమే వైసీపీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తున్నారు అంటే అది వైసీపీ పార్టీ నిస్సహాయ స్థితి కదా, వాళ్ళకి అభ్యర్థుల కొరత కదా కనిపిస్తుంది అక్కడ. అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ సంక్షోభం కదా. ఆ నాయకత్వం పట్ల నమ్మకం ఉండి ఆ పార్టీలోనే మేము పోటీ చేయాలని చెప్పని ముందుకు రావాల్సిన పరిస్థితి. ఆయన చెప్తున్నట్టుగా వైనాట్ 175 అనే పరిస్థితి ఇవాళ ప్రజల్లో అంత బలం కానీ ఆదరణ కానీ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉండున్నట్టయితే తెలుగుదేశం ఎంపీ ఇంకా రాజీనామా చేయకముందే ఆయన వైసీపీ అభ్యర్థిగా ఎందుకు ప్రకటించాలి? ఇక్కడ కేసినేని నాని గారు కూడా ఒక పక్క మనం చూస్తున్నాం, అంటే ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఈ కాన్సిక్వెన్సెస్, పరిస్థితులు, పరిణామాలు ఇవన్నీ చూస్తే మనకేం స్పష్టత వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘకాలం తన పార్టీలో కొనసాగున్న, గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా పరిగణించబడతా ఉన్న రఘురామకృష్ణరాజు గారిని, మాగొండ శ్రీనివాసరెడ్డి గారిని, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి వంటి వారిని తన వైపు ఆకర్షింపజేసుకొని తన పార్టీ తరఫున గెలిపించుకున్నారు. అదే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని, అదే మాగొండ శ్రీనివాసరెడ్డి గారిని రఘురామకృష్ణరాజు గారు ఎప్పుడో దూరం జరిగేశారు. వీరిద్దరిని, మహేందర్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని దూషిస్తూ ప్రెస్ మీట్లు పెడితేనే మీకు టికెట్ ఇస్తానని చెప్తున్నారు. ఆ ముగ్గురు కూడా మా నైజం అది కాదు, నువ్వు టికెట్లు ఇపోయినా పర్వాలేదు, మేము ఈ దోషణ పోషణలకు మేము దిగం అంటే వారి వ్యక్తిత్వాన్ని వారు కాపాడుకున్నారు. కానీ కేసినేని నాని మాత్రం టికెట్ ఇస్తే చాలు అని చెప్పని అదే జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి రాగానే, అంటే సహజంగా 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారంటారు. కానీ 6 నిమిషాలకే ఇప్పటి వరకు ఆఫ్ ది రికార్డు చంద్రబాబు నాయుడు. రాజేష్ గారు, ఈయన అసలు 6 నిమిషాలు కాదు, 6 నెలల ముందు నుంచే టచ్లో ఉన్నాడని అంటున్నారు కదా వైసీపీ. ఇప్పుడు అక్కడ బెడిసి కొట్టిన వెంటనే ఇమీడియట్గా 48 అవర్స్లో జగన్మోహన్ రెడ్డిని కలిసారు. అది మామూలుగా అయితే సాధ్యం అంటే మాట్లాడదాం. అది కూడా సహజంగా అయితే అధికారికంగా మనకు కనపడింది జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి బయటికి రాగానే. అప్పటి వరకు ఆఫ్ ది రికార్డు మాత్రం చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ని ఇష్టారీతిన చెలరేగా మాట్లాడుతూనే ఉన్నారు. ఇవాళ
బాహాటంగా అంటే ఇప్పటి వరకు ముసుగు వేసుకొని ఉన్నది ఆ ముసుగు తొలగించేసి వాళ్ళ బాహాటంగా మీడియా ముందుకు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారిని దూషిస్తా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇక్కడ అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ కానీ కేసీఆర్ నాని గారు కానీ వీరిద్దరూ స్పష్టత ఇవ్వాల్సిన అంశం ఏంటి అంటే, కేసీఆర్ నాని గారు ఏం చెప్తున్నారు, అసలు నారా లోకేష్కు ఉన్న అర్హత ఏంటి, ఓడిపోయి ఉన్న ఎమ్మెల్యేగా గెలవలేని నారా లోకేష్ పాదయాత్ర చేస్తే గెలిచి ఉన్న ఎంపీని నేను ఎందుకు పార్టిసిపేట్ చేయాలి అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు కొడుకు కాబట్టి ఆయనకి పార్టీలో ఆధిపత్యం ఇవ్వాలా అని అడుగుతున్నారు. మరి అదే నాని గారు స్పష్టం చేయాల్సిన అంశం ఏంటి అంటే, అదే విజయవాడ నగరంలో ఈయన కూతురు వయసు ఎంత, మేయర్ అభ్యర్థినిగా శ్వేతను ప్రకటించే నాటికి ఆమె పార్టీలో కంట్రిబ్యూషన్ ఏంటి, ఆమెకున్న పరిణతి ఏంటి, ఆమెకున్న పరిజ్ఞానం ఏంటి. మరి ఎంపీ కూతురు కాబట్టి శ్వేతను మేయర్ అభ్యర్థిగా ప్రకటించాలా? ఆ రోజు ప్రకటించింది చాలా నచ్చింది కదా మీకు, మీ కూతుర్ని మేయర్ చేయాలని చెప్పని తాపత్రయపడ్డారు కదా. నేనే కృషి చేసే ఎలక్షన్స్కు నేను 14 మంది డివిజన్స్లో గెలిపించుకున్నానని చెప్పని మొన్న మీరే చెప్పారు కదా. అంటే ఎంపీ కూతురు కాబట్టి వయసు అనుభవం పరిజ్ఞానం లేకున్నా మీ కూతురు మాత్రం మేయర్గా ప్రకటించాలి. కానీ 2009 నుంచి పార్టీలో కృషి చేస్తున్నా, కార్యకర్తల సంక్షేమ నిధికి కన్వీనర్గా పనిచేసిన, పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్న, మంత్రిగా అద్భుత పనితీరు కనపరిచిన, ఈ రోజుకి పార్టీకి సంబంధించిన ప్రతి కార్యక్రమంలో ముందుండి నడిపిస్తున్న, ఓడిపోయి ఉన్న సందర్భంలో పార్టీ శ్రేణులకు అండగా నిలబడుతున్నా, ప్రతి క్రైసిస్ పీరియడ్లో శ్రేణుల్లో ధైర్యం చెప్తా ఉన్నా, సుదీర్ఘ పాదయాత్ర ద్వారా శ్రేణుల్లో ఉత్సాహం నింపిన లోకేష్ మాత్రం నాయకత్వానికి పనికిరాడు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారి కొడుకు కాబట్టి అని చెప్పని. అంటే ఇక్కడ తను ప్రూవ్ చేసుకున్న లోకేష్ పనికిరాడు. ఇవాళ ఎమ్మెల్యేగా నెగ్గలేదు అంటున్నారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, గెలుపు వినయం నేర్పాలి, ఓటమి ధైర్యం నేర్పాలి. లోకేష్ ధైర్యవంతుడు కాబట్టే 1985 తర్వాత ఒక్కసారి కూడా తెలుగుదేశం అభ్యర్థులు గెలవని మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకొని అక్కడ పోరాడి అక్కడ ఓడినా కూడా ఈ రోజుకి ఎక్కడ ఓడానో అక్కడే నెగ్గాలి, ఏ ప్రజల మన్నను నేను పొందలేకపోయానో అదే ప్రజల ఆదరణ మళ్ళీ తిరిగి పొందడం ద్వారా ఇక్కడే నెగ్గాలి అని చెప్పని అదే నియోజకవర్గంలో పోరాడుతూ ఉన్నాడు. అది అతని ధైర్యానికి ప్రతీక. తను ప్రూవ్ చేసుకున్నాడు. అదే మంగళగిరి ప్రజలతోటి రేపు మళ్ళీ తిరిగి నెగ్గటం ఖాయం, గెలిపించుకోవటం ఖాయం. ఈ అతిశయము, ఈ అహంకారము పదవికి వన్నెదేవాలి, అంటే పదవి వ్యక్తికి వన్నెదేవాలి తప్ప ఈ అతిశయము, ఈ అహంకారం వల్ల ఆ వ్యక్తిత్వానికి మచ్చ తెచ్చే పరిస్థితి. ఇవాళ మీ గౌరవాన్ని మీరు తగ్గించుకున్నారు. ఇవాళ మీరెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి కండవా కప్పితే లోకం ఏమనుకుందో తెలుసా, చెల్లిని ఆదరించని, చెల్లి అంటే పడని జగన్మోహన్ రెడ్డి గారికి తమ్ముడంటే పడని నాని గారు కండవా కప్పి బొకే ఇచ్చిన సీను చాలా ముచ్చటేసింది చూసేవారికి. అంటే కుటుంబ సంబంధాలు సవ్యంగా పాటించిన మీరు ఇరువురు, సామాజిక సంబంధాల పట్ల పార్టీలో లాయల్టీలు మెయింటైన్ చేయని మీరు ఇరువురు, రోసయ్య అని ఏకవచనంతో సంబోధించిన జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారిని మోసగాడు అన్న మీరు ఇరువురు, మీ అహం, మీ ఇగో రేపటి రోజున ఖచ్చితంగా సమాజం కూడా గమనిస్తూ ఉంటుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లాంటి ఓర్పువంతుడి దగ్గరే, సహించుండే ఆయన దగ్గరే మీ ప్రతి అంశాల పట్ల తెలిసిండి కూడా పోనీలే అని చెప్పని ఉపేక్షించి ఆయన దగ్గరే సర్దుబాటు ధోరణి ప్రదర్శించిన మీరు, ఎంపీగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించే మీరు, మీ నియోజకవర్గ పరిధిలో ఉన్న 7 ఇన్ఛార్జీలతో కూడా ఘర్షణపూరిత వాతావరణమే కొనసాగించే మీరు ఆ పార్టీలో ఎంత స్థాయిలో ఎమడగలుగుతారు? జగన్మోహన్ రెడ్డి గారు అహం, ఆ పార్టీలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న నాయకులు, వాళ్ళకి సమీప బంధువుగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వంటి వారికి అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి. ఇవాళ సెలెక్టివ్గా కొద్దిమంది నాయకుల సమూహం కూర్చొని మొత్తం పార్టీలో ఉన్న నాయకుల భవిష్యత్తుని వాళ్ళు తలరాతలను మారుస్తూ ఉన్న దగ్గర అక్కడ మీరు ఎంత మాత్రం అక్కడ అడ్జస్ట్ కాగలుగుతారో కూడా చూద్దాం. అంబట్రాయుడిలాగా 10 రోజులకే పారిపోయి వస్తారా? మీ అహానికి అక్కడ ఒక వరలో 2 కత్తులు ఇమ్మడో నాని గారు మీకన్నా అక్కడ కొన్ని రెట్లు ఎక్కువ అహంకారి కాబట్టి మీ ఇద్దరి మధ్య ఈ అవినాభావ సంబంధం ఎంతకాలం కొనసాగుద్దని చెప్పని కూడా రాష్ట్రం కూడా ఎదురు చూస్తూ ఉంది. తర్వాత ఈ బొత్స సత్యనారాయణ గారి విషయం ఏంటంటే, మొత్తం చాలామందికి ఇచ్చినట్టున్నారు ఆ ఇంట్లో టికెట్లు. జగన్మోహన్ రెడ్డి మామూలుగా అయితే అంత అవకాశం ఇవ్వరు కదా. అంటే ఇక్కడ గమనించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా మందికి ఒకే కుటుంబానికి ఒకే టికెట్ అని కూడా కొంతమంది కండిషన్లు పెట్టారు. మరి ఇక్కడ దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో
జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు, వాళ్ళ మేనమావ రవీంద్ర రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారిని టీటీడీ చైర్మన్గా, తర్వాత వైవి సుబ్బారెడ్డి గారి సమీప బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, వీళ్ళందరినీ 2019లో కొనసాగించారు. అంటే బయట వారికి చెప్పటమే ఆదర్శాలు, వేరే వారికి చెప్పటమే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పుకి ఆయన చెప్తున్న అంశం ఏంటి? ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉంది, సర్వే ఫలితాలు మీకు అనుకూలంగా లేవు కాబట్టి వేరే అభ్యర్థులను ప్రతిపాదిస్తున్నా, మీకు భవిష్యత్తులో మెరుగైన అవకాశాలు కల్పిస్తా, ప్రస్తుతానికి మీరు తప్పుకోండి అని చెప్తున్నారు. నిజంగా సర్వే ఫలితాల ప్రాతిపదికగానే అభ్యర్థులు మార్చడం నికరం అయితే మరి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పులివెందుల్లో తెలుగుదేశం మెజార్టీ వచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిత్వం మార్చాలి కదా, పులివెందుల్లో ఆయన పోటీ చేయకూడదు కదా, ఆచరించి దిగు శ్రేణులకి మార్గనిర్దేశం చేయాలి కదా నాయకుడు అనేవాడు. నాయకుడు తను ఆచరించాలి మొట్టమొదట. కానీ నేను మటుకు ఆచరించను, మీరు మటుకు త్యాగాలు చేయండి అని అంటే, ఇవాళ బొత్స సత్యనారాయణ గారు వాళ్ళ కుటుంబంలో 3 ఎమ్మెల్యేలు, 2 ఎంపీ ఇన్ఛార్జీలు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వాళ్ళ ఇంట్లో 2 ఎమ్మెల్యేలు, వాళ్ళ కొడుకు ఎంపీ, ఇప్పుడు ఆదిమూలపు సురేష్ గారు ఆయన మంత్రిగా ఉన్నారు, ఆయనకి ఎమ్మెల్యేగా అభ్యర్థిత్వం ఇస్తున్నారు, ఇప్పుడు కోడుమూరులో వాళ్ళ తమ్ముడికి అభ్యర్థిత్వం ఇచ్చారు. ఇట్లా అంటే ఆ ఫ్యామిలీ ప్యాకులు కొనసాగుతూనే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ నాని గారు కూడా, నాని గారు వాళ్ళ కూతురుకు కూడా ఇవ్వమని చెప్పని, మరి ఇప్పుడు వాళ్ళ కూతుర్ని విజయవాడ తూర్పు అడుగుతున్నారన్న, మరి దేవినేని అవినాష్ని ఏం చేస్తారో మరి. ఇప్పుడు పెనమలూరు చూస్తేనేమో ఆల్రెడీ జోగి రమేష్కి అనౌన్స్ చేసేసారు అక్కడ. మరి ఇప్పుడు ఈ శ్వేతని ఎక్కడ ప్లేస్ చేస్తారో చూడాలి, లేదు మైలవరం ఏమన్నా ఇస్తారేమో చూడాలి. అక్కడ ఎమ్మెల్యే ఉన్నారుగా, కృష్ణప్రసాద్ ఉన్నారుగా. కృష్ణప్రసాద్ ఏముంది, ఇప్పుడు ఇంతమందికి బై బై చెప్పండి, కృష్ణప్రసాద్కి బై బై చెప్పండి ఏముంది. కాబట్టి మరి ఇప్పుడు శ్వేతను ఎక్కడ అకామిడేట్ చేస్తారు? ఎందుకంటే తిరువూరు ఆయన స్వామిదాస్కి ఇస్తారని చెప్తున్నారు నాని గారి డిమాండ్ మీద. వాస్తవంగా ఈయనే 5-6 నియోజకవర్గాల్లో ప్రతిపాదించారంట. మీతో పాటు ఒకరికో 2 పరిగణలో తీసుకుంటాం కానీ ఇంతమందికి ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారంట. కాబట్టి ఈ ఫ్యామిలీ ప్యాక్లు మరి ఎన్ని ప్రాంతాల్లో వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పుడు ఒక న్యాయం. అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మైకి దొరికిన ప్రతి సందర్భంలో ఏం చెప్తాడు? నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటారు కదా. ఇవాళ ఎమ్మెల్యేల భౌతవ్యం డిక్టేట్ చేస్తుంది ఎవరు? అసలు వైసీపీ పార్టీకి తెలుగుదేశం పార్టీలాగా ఒక పాలిట్ బ్యూరో ఉందా? జనసేన పార్టీలాగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఉందా? అసలు జనసేన పార్టీ ఇవాళ వైసీపీ పార్టీలో అధ్యక్షుడు తర్వాత అసలు విధాన నిర్ణాయక మండలి ఉందా ఆ పార్టీలో? ఇవాళ అభ్యర్థుల వడబోత కానీ ఎంపిక కానీ ఈ కార్యక్రమం చేస్తుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు, పార్టీ అధ్యక్షుడు ఆయనే, ముఖ్యమంత్రి ఆయనే. వైవి సుబ్బారెడ్డి గారు ప్రస్తుతం ఆయన టీటీడీ బోర్డు చైర్మన్ కూడా కాదు, ప్రాంతీయ పర్యవేక్షకుడు ఆ పార్టీలో. విజయసాయిరెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఈయన ప్రజలు కట్టిన పన్నుల నుంచి జీతం తీసుకుంటున్న ప్రభుత్వ సలహాదారుడు, పార్టీకి సేవలు చేస్తూ ఉంటాడు. తర్వాత మిథున్ రెడ్డి, ఇతను ఫ్యామిలీ ప్యాక్లో భాగం ఈయన కూడా. వీరందరికి తోడు ధనుంజయ రెడ్డి ఐఏఎస్ అధికారి ఆయన. ఈ 6 రెడ్లు ప్యాలెస్ లోపల కూర్చొని బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు బయట ప్యాలెస్ బయట పడిగాపులు కాసి, అదే ఆఖరికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా 3 రోజుల పాటు వెయిట్ చేశారంట. ముద్రగడ పద్మనాభం గారు 2 రోజులు వెయిట్ చేశారంట. అపాయింట్మెంట్ అని చెప్పని పిలిపించి వాళ్ళకి అపాయింట్మెంట్ నిరాకరిస్తే, సో ఇప్పుడు ముద్రగడ అందుకేనా నువ్వు చెప్పింది? ఆయన విసిగి వేసారి, ఇది నాకు అవమానం, నన్ను పిలిపించి నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని చెప్పని వాడుకున్నారు కదండి 5 ఏళ్ళు ఆయన్ని. ఈయనకు ఉండాలిగా ఆ ఇంగితం, ఈయన కూడా ఉండాలిగా. ఆ వయసు, అనుభవం, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని ప్రభుత్వాలు, ఎన్ని పార్టీలు, ఎంతమంది ముఖ్యమంత్రిని చూస్తున్నారు ఆయన, వాళ్ళ వ్యవహార శైలి చూస్తున్నారు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజే నేను కాపు రిజర్వేషన్ ఇవ్వను అన్నారు. కాపులు అంశంలో కాపుల అంశంలో ఒక మాట ఇచ్చాము అని అంటే రేపు రోజున సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది చేయకపోతే అని చెప్పిన భయభక్తులు ఉన్న చంద్రబాబు నాయుడు గారు కాపు రిజర్వేషన్ ఏర్పాటు దిశగా ఆయన చూపించిన చొరవ, కాపు కార్పొరేషన్ ఏర్పాటు కోసం చూపించిన చొరవ, దాన్ని అమలుపరిచిన తీరు, ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తుంటే కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో కాపులకు 5% రిజర్వేషన్ ఆయన ద్వారా ఏర్పాటు అయినా కూడా, సాధ్యం అయినా కూడా, అదే రిజర్వేషన్ జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేసినా కూడా ఆ నిర్ణయం చంద్రబాబుకు నష్టం చేసింది. ముద్రగడ అంటే నష్టం చేసే విధంగా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని వ్యూహాత్మకంగా బీసీలని తనకు అనుకూలంగా పోలరైజేషన్ చేసుకున్నారు. ఆర్ కృష్ణయ్య గారు, జస్టిస్ ఈశ్వరయ్య గారు లాంటి వాళ్ళు బీసీలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పని ఒక ప్రచారం చేశారు. రెండోది ఈ 10% ఉన్న మిగతా అగ్రవర్ణాల వాళ్ళకి అందులోంచే తీసి 5%, అవును, వాళ్ళకి అన్యాయం జరిగింది. అయితే తర్వాత రాజకీయంగా చంద్రబాబు గారు నష్టపోయారు, జగన్మోహన్ రెడ్డి గారు లాభపడ్డారు. ఈ లాభపడ్డ జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారి అంశంలో ప్రశ్నించినట్టుగా, ఆయన మీద ఉద్యమాలు చేసినట్టుగా
కనీసం మాత్రం చొరవ కూడా ముద్రగడ పద్మనాభం గారు చూపించకపోయినా ఆ పార్టీలో చేరడానికి సిద్ధపడ్డా చివరికి ఆయనకు ఎదురైన అవమానభారం నేపథ్యంలో ఇవాళ తిరిగి జనసేన పార్టీ వైపు అడుగులేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఏదేమైనా సరే కనీసం ఇప్పుడైనా సరే నిజానికి అబద్ధానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తెరిగారని చెప్పని అనుకుందాం. ఇప్పటికైనా సరే జనసేన పార్టీలో జాయిన్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు ఓటమికి దోహదం చేస్తారని చెప్పని ఆశిద్దాం. ఒకటైతే వాస్తవం, జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మైకుల్లో చెప్పేది వేరు, ఆచరించేది వేరు. ఇక్కడ ఎంఎస్ బాబుని చూసాం, అదే సందర్భంలో జొన్నలగడ్డ పద్మావతి గారిని చూసాం, ఉండవల్లి శ్రీదేవి గారిని చూసాం. ఉండవల్లి శ్రీదేవి గారిది మరీ ఘోరం. ఆమె ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉంది. తాడికొండ నియోజకవర్గం అమరావతి రాజధాని పరిధిలో ఉన్న నియోజకవర్గం అది. జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని విధ్వంస నిర్ణయం తీసుకున్న పర్యవసానం ఉండవల్లి శ్రీదేవి గారు తన నియోజకవర్గం గెలిపించిన ప్రజల అభిష్టానికి భిన్నంగా పార్టీ పట్ల నాయకుడి పట్ల లాయల్టీ చూపించిన పర్యవసానం తన నియోజకవర్గ ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయ పర్యవసానం రాజధాని మార్చాలనేది ఆమె తీసుకున్న నిర్ణయం కాదు. పాలకుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యేగా మద్దతు తెలిపిన పాపానికి తన నియోజకవర్గ ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకుంది. వ్యతిరేకత మూటగట్టుకుంది అనే ప్రాతిపదికగా డొక్కా మాణిక్య వరప్రసాద్ గారిని ఆమె ఎమ్మెల్యేగా కొనసాగుతుండగానే ఇన్ఛార్జిని పెట్టారు. డొక్కా కొనసాగుతూ ఉండగానే కత్తెర సురేష్ గారిని తీసుకొచ్చి పెట్టారు. కత్తెర సురేష్ గారు కొనసాగుతూ ఉండగానే ఇవాళ సుచరిత గారిని తీసుకొచ్చి పెట్టారు. అంటే ఒక రిజర్వ్డ్ నియోజకవర్గంలో దళితులని ఒకే టెన్యూర్లో ఇవాళ నలుగురితోటి ఆటలాడుకున్న నేపథ్యం జగన్మోహన్ రెడ్డి గారిది. ఇది రాష్ట్రం గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఏ వర్గాల పట్ల ఎంతటి చులకన భావం ఉంది అనేది ప్రజలు గుర్తెరగాలి. Like, share and subscribe to Rajaniti channel.